రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి జయాన్ని పొంది శోభిస్తున్నాడు. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయల యందు ప్రకాశిస్తూ జయంతో శోభిస్తున్నాడు. ఆయన యొక్క సచివుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి అయిన నా పేరు హనుమ. నాకేమి భయం లేదు, నాకు ఆయుధాలు అక్కర్లేదు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను, పాదముల చేత తొక్కి చంపేస్తాను, గోళ్లతో గీరి చంపుతాను, వక్షస్థలంతో ఢీకొట్టి చంపుతాను, తొడల కింద పెట్టి నలిపేస్తాను. ఏ ఆయుధం అక్కర్లేకుండా ఈ లంకాపట్టణాన్నంతటినీ పీడించేస్తాను. 1000 మంది రావణాసురుడు నాతో యుద్ధానికి వచ్చినా సరే నాకు వాళ్ళొక దోమ, అరిచేతు కింద పెట్టి మర్దించేస్తాను. సీతా దర్శనం కోసం వచ్చాను, అమ్మ దర్శనమైంది. ఈ లంకని విడిచిపెట్టే ముందు మళ్ళీ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు పట్టవచ్చు. ఇంత ధైర్యంతో కాంచన లంకకెళ్ళి చెప్పి తోరణం ఎక్కి కూర్చుని భయపెట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతు అయింది.